28 ఆగస్ట్ 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ పిలుపును వినడం జరిగింది. మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉత్తమోత్తమ పురుషులుగా తయారవుతున్న ఆ రోజు చివరికి రానే వచ్చింది. ప్రశ్న: గెలుపు ఓటములకు సంబంధించిన ఏ భ్రష్ట కర్మ మనుషులను దుఃఖితులుగా చేస్తుంది? జవాబు: జూదము. చాలామంది మనుషుల్లో జూదము ఆడే అలవాటు ఉంటుంది. ఇది భ్రష్ట కర్మ. ఎందుకంటే ఓడిపోతే దుఃఖము, గెలిస్తే సంతోషము కలుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే, పిల్లలు, దైవీ కర్మలు చేయండి. సమయము వృధా అయ్యేటటువంటి కర్మలేవీ చేయకూడదు. సదా అనంతమైన గెలుపును పొందేందుకు పురుషార్థము చేయండి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: అవినాశి జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి పదమాలతో సమానమైనవి. వీటితో మీ జోలిని నింపుకొని బుద్ధిలో ధారణ చేసి ఆ తరువాత దానము చేయాలి. రెండో పాయింట్: శ్రీశ్రీ యొక్క శ్రేష్ఠ మతముపై పూర్తిగా నడుచుకోవాలి. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు దేహి అభిమానులుగా అయ్యే పూర్తి పురుషార్థాన్ని చేయాలి. వరదానము: సర్వుల పట్ల శుభభావమును మరియు శ్రేష్ఠ భావనను ధారణ చేసే హంసబుద్ధి కల హోలీ హంస భవ. హంసబుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టముగా మరియు శుభముగా ఆలోచించేవారు. వారు మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలిస్తారు, ఆ తరువాత ధారణ చేస్తారు. ఎప్పుడూ కూడా బుద్ధిలో ఏ ఆత్మ పట్ల అశుభమైన లేక సాధారణ భావము ధారణ అవ్వకూడదు. సదా శుభభావమును మరియు శుభభావనను ఉంచుకునేవారే హోలీ హంసలు. వారు ఏ ఆత్మ యొక్క అకల్యాణ విషయాలనైనా వింటూ చూస్తూ కూడా ఆ అకల్యాణాన్ని తమ కళ్యాణ వృత్తితో పరివర్తన చేస్తారు. వారి దృష్టి ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టమైనదిగా, శుద్ధమైనది, స్నేహంతో కూడినదిగా ఉంటుంది. స్లోగన్: ప్రేమతో నిండుగా ఉన్న ఎటువంటి గంగగా అవ్వండంటే మీ ద్వారా ప్రేమసాగరుడైన తండ్రి కనిపించాలి. ప్రేమతో నిండుగా ఉన్న ఎటువంటి గంగగా అవ్వండంటే మీ ద్వారా ప్రేమసాగరుడైన తండ్రి కనిపించాలి. అవ్యక్త ప్రేరణలు: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. కొంతమంది భక్తాత్మలు ప్రభు ప్రేమలో లీనమవ్వాలని కోరుకుంటారు. మరి కొంతమంది జ్యోతిలో లీనమవ్వాలని కోరుకుంటారు. అటువంటి ఆత్మలకు క్షణములో తండ్రి పరిచయాన్ని, తండ్రి మహిమను మరియు ప్రాప్తులను వినిపించి సంబంధం యొక్క లవలీన అవస్థను అనుభవం చేయించండి. లవలీనలుగా ఉన్నట్లయితే సహజముగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి.